ఈ నవల చదివిన తర్వాత ఒక ప్రశ్నకి సమాధానం దొరికింది. అది ఏం సమాధానం అంటే, పొన్నాల బాలన్న 2005లో అనుకుంటా ఇక్కడ డాక్టర్ గోనె లింగరాజు ఉన్నాడు, తెలంగాణ చిత్రకారుడు. గోనె లింగరాజు దగ్గర ముఖ చిత్రం కోసం వచ్చినప్పుడు మా ఇద్దరికి పరిచయం ఏర్పడ్డది. తైదలంజన్న వాళ్ళిద్దరు కలిసి వచ్చారు, ఏగిల్ వారంగా పుస్తకం అప్పుడు. అప్పటి నుండి 20 ఏళ్ళుగా నేను బాలన్నతో జర్నీ చేస్తున్నా. ప్రతి 2-3 రోజులకు ఒకసారి మాట్లాడుకుంటాం. బహుశా కృష్ణమైన నాకు తెలిసి ఉంటుంది, మా చర్చలు గోస ఎన్ని గంటల సేపు మాట్లాడుకుంటాం. అయితే బాలన్న ఎప్పుడు ఒక కన్నీటి కుండలాగా మాట్లాడుతుంటాడు. అరే మీకేందా, మీరు పట్నంలో ఉన్నారు, మీరు ఏమైనా రాస్తారు, ఏమైనా చేస్తారు, మీడియా మీకే ఉన్నది, మాకే ఉన్నదా అని నన్ను దెప్పి కొడతాడు. నా పాపమా, నేను హైదరాబాద్లో ఉన్నాడు అని చెప్పి నేను ఎప్పుడు బాలన్న ఎందుకు ఇట్లా మాట్లాడతాడు, ఇంత కోపం ఎందుకు చేస్తాడు, పుసుకున సిద్దిపేటకు పోయినా ఫోన్ చేయలేదని చెప్పి అలిగింది నా మీద. అంటే ఒక లైవ్లీనెస్ బాలన్నలో ఏముంటుందంటే విపరీతమైన ప్రేమ, విపరీతమైన కోపం, ఎమోషన్. సిద్ధారెడ్డి సార్ అందుకే ఈ పుస్తకానికి ముందు మాట రాస్తూ చాలా భావుకుడు మా పున్నాల బాలయ్య అని చెప్పేసి బాలన్న గురించి చాలా గొప్పగా రాసిండు. తైదలంజన్న కూడా మంచి ప్రాస కలిపాడు, లంద నలంద. అసలు ఎంత గొప్ప మాట అసలు అది. ఒక బుద్ధిస్టు సంస్కృతికి ఉన్న మాదిగలకి చాలా సింపుల్గా ముడిపెట్టిండు మా అంజన్న. అట్లాంటి నవల మీద ఇప్పటిదాకా మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా చాలా అద్భుతంగా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నేనేమంటానంటే, ఈ లంద నవల గడిచిన 100 ఏళ్ల మాదిగ జాతి సాంస్కృతిక చిత్రపటము అనేటటువంటి మాట చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా. ఇది చారిత్రక నవల, ఇట్ ఇస్ ఏ పొలిటికల్ నవల, ఇట్స్ ఏ ఫిలాసాఫికల్ నవల. ఎందుకు అంటే ఎంత జీవితాన్ని 175 పేజీల కుదించిండు. ఇది 1750 పేజీలు రాయాలి, ఇది 17,000 పేజీలు రాయాలి. ఇది అట్లాంటి ఒక జీవితాన్ని చాలా సింపుల్గా దీంట్లో కుదించేటటువంటి ప్రయత్నం చేసిండు. నేను బాలన్నని అందించినందుకు ముఖ్యంగా మంజీరకి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 40 ఏళ్ళ మంజీర, నది బారుతున్న జాడ, 4 దశాబ్దాల జాడ, ఎంతమంది కవులను అందించింది, ఎంతమంది రచయితలను అందించింది. బహుశా ఇన్ని పాటల్ని చాలా జాగ్రత్తగా లొకేట్ చేసిండు. మంజీర రచయితల సంఘం తరపున మొగులైంది అనే ఒక కవితా సంపుటి వచ్చినట్టుంది. ఏ ఇయర్ అన్నది 98, 96. బహుశా గ్లోబలైజేషన్ మీద వచ్చినటువంటి తొలి కవితా సంపుటులలో అదొకటి. గ్లోబల్ ఖడ్గము మొగులైంది. అట్లాంటి చారిత్రక కవితా సంకలనాలు, చారిత్రక పుస్తకాలు మంజీర నుండి ఎన్నో వచ్చినాయి. వాటి సరసన ఇప్పుడు లంద వచ్చింది అనేటటువంటి విషయం చెప్పడానికి నేను చాలా గర్వపడతా ఉన్నా. బాలన్న జీవితం ఎంత ఆటుపోట్లతో కూడుకొని ఉన్నది, ఎంత సంఘర్షణాత్మకమైంది అనేటటువంటి విషయము మనకు లంద నవల చదివినప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఒక కన్నీటి కుండ, ఆయన ఒక దుఃఖ నది, ఆయనను కదిలిస్తే జీవితమే. ఎంత తడితడిగా రాసుకుంటూ వచ్చిండు ఆ భాషని. నాకు చాలా ఆశ్చర్యం అనిపించినటువంటి విషయం ఏంటంటే, బాలన్నకు చరిత్ర పట్ల ఇంత అవగాహన ఉన్నదా, మాదిగ జాతి ఎవల్యూషన్ పట్ల ఇంత అవగాహన ఉన్నదా అనేటటువంటి విషయం లంద చదివిన తర్వాతనే నాకు అర్థమైంది. ఎందుకు అంటే, బాలన్న ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర స్టార్ట్ చేసి 100 ఏళ్ళు వెనుకకు పోయి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మాదిగలు ఏం చేసిర్రు, నక్సలైట్ ఉద్యమం వచ్చినప్పుడు మాదిగలు ఏం చేసిర్రు, తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఏం చేసిర్రు అంటే, ఏ ఉద్యమం వచ్చినా సరే దానికి మద్దతునిచ్చినటువంటి వాళ్ళు మాదిగలు అనేటటువంటి ఒక సూత్రీకరణ ఈ నవలలో మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. పైగా బాలన్నకి చాలా జాగ్రత్త కూడా ఉన్నది. బాలన్న చాలా సెన్సార్ చేసిన ఒక విషయం ఇంతకుముందు సుభద్రక్క చెప్పింది. తన బాధ్యత ఏందో బాలన్నకు బాగా తెలుసు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం గురించి చాలా తక్కువ రాసిండు. ఎందుకు తక్కువ రాసిండు? యుద్ధం ఇంకా మిగిలే ఉన్నది అని చెప్పేసి వదిలేసిండు. బహుశా అది నెక్స్ట్ రాస్తాడు ఆయన. ఎందుకు అంటే, ఏకసూత్రత దెబ్బతినకూడదు. నవలలో దళిత జీవితాన్ని ఎత్తుకున్నప్పుడు, మాదిగ జీవితాన్ని ఎత్తుకున్నప్పుడు ఆ జీవితం వెంట పయనిస్తూ పోవాలి తప్ప మళ్ళీ ఇంకో వైపు పోతే డైల్యూట్ అయిపోతారనేటటువంటి భయం ఉన్నది బాలన్నకి. కాబట్టి ఒక అచ్చమైన ఎండు తునుకల దండం ఇది లంద.
అచ్చమైనటువంటి ఒక ఎండు తునకల్ని కాల్చినప్పుడు మా సిద్ధారెడ్డి సార్ రాసిండు. ఆ పరిమళం ఎట్లా వస్తుందో ఆ పరిమళాన్ని ఈ పుస్తకంలో మనకు అక్షరంలో అందించిండు బాలన్న అనేటటువంటి మాట అనుకొచ్చిండు. మాకైతే ఇది బీఫ్ ఫెస్టివలే, ఇది ఖచ్చితంగా బీఫ్ ఫెస్టివల్ ఇది మాకు. ఎందుకంటే బీఫ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని 2005లో సెంట్రల్ యూనివర్సిటీ వేదిక మీద కవిత చదివిన నేను. సో కాబట్టి బాలన్న ఎంత అద్భుతమైన తునకల పండుగ చేసిందంటే ఈ పుస్తకం నిండా కన్నీళ్లు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, దుఃఖము ఉన్నది, బాధ ఉన్నది, ఎట్ ది సేమ్ టైం ధిక్కారము ఉన్నది, తిరుగుబాటు ఉన్నది. అరే దొరకు వంగనటువంటి దున్నపోతుని ఉట్టి తాళ్లతోటి పట్టినటువంటి బొందయ్య ఉన్నాడు ఇక్కడ. ఒక వీరుంలాగా నిలబడ్డటువంటి తొడగొట్టి నిలబడ్డ బొందయ్య గురించి అద్భుతంగా అందించేటటువంటి ప్రయత్నం చేసిండు. అయితే నాకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే బొందయ్య జీవితమే ఒక యుద్ధం. ఎంత యుద్ధం అంటే ఆయన పుట్టుక ఒక యుద్ధం. సచ్చిందని బొందలేసి తీసి బొందడని పెట్టింది పేరు. ఆయన దొర దగ్గర సావు దెబ్బలు తిన్నోడు, వాగులబడి బతికినోడు. బొంబాయి పోతే బొంబాయిలో చాలా దెబ్బలు తిని అసలు సచ్చిందని వదిలేసిపోయారు. ఇక్కడికి వస్తే కుమిరెల్లి జాతరలో కొట్టిండ్రు. రకరకాలుగా ఎక్కడ పోయినా సరే ఆయన జీవితం మీద అనేక గాయాలు, అనేక దాడులు జరిగినాయి. చాలామంది ఏమంటారంటే దళితులు గుళ్ళెకి వస్తే కొడతారా? కుమ్మెరల కొట్టింది కదా, నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరల రజకులు వస్తే కొట్టింది కదా, ఒక 2 నెలల పసిపాపను చంపేసిరు కదా. చాలామంది ఏమంటారంటే కులం చూస్తారా గుళ్ళెకి వస్తే అంటారు. కుమ్రెల్లి జాతరలు ఎవరు చూసిరు? మరి వీళ్ళని ఎవరు అడిగిళ్ళు? కులం బొందయ్యని అడిగిళ్ళు కదా. నీకు పూనకం వస్తుంది అయ్యా, నువ్వు మొత్తం శివముగుతున్నావు, ఎవలీనే అంటే ఫలానా ఆరేపల్లి మాదిగోళ్ళు అంటే మీరు అటు పక్కకు పోకుర్రి, ఆ నీళ్ళల్లో దిగకుర్రి, ఆడ తానం చేయకుర్రి, మీరు దూరం ఉండాలి అని చెప్పిర్రు. అయినా సరే బొందయ్యకు వచ్చిన పూనకంతో మందిరకు పోతే పొట్టు కొట్టిండ్రు. బహుశా బాలన్నకు తెలియాలి ఎప్పుడు ఏ కాలంలో పోయి ఉంటాడు బొందయ్య. 70s, 80s, 90s, ఇంకా ఎర్లీనా, ఇంకా ముందు 65 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 65లో ఆయన కొమరెల్లి జాతర పోతే కొట్టిల్లు అన్నారు. కానీ మొన్న మే నెలలో 2026 మే నెలలో కాల్వ శ్రీరాంపూర్, మంచిర్యాల జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో పెగడపల్లి అనేటటువంటి విలేజ్లో బోనాలు చేసుకపోయిన మాదిగల్ని మీరు లోపల రావద్దు అన్నారు. బాపనైన అనలే, వెలువైన అనలే, రెడ్డైన అనలే, బీసీలే అన్నారు, గౌన్లోళ్ళే అన్నారు, మా గౌడన్నలే, మా గౌడ ఆడబిడ్డలే అన్నారు. మీరు అంటరానోళ్ళట అని. వాళ్ళకు కూడా తెలియదు మేము అంటరానోళ్ళని, ఎవరు చెప్పింది వాళ్ళకి. మేము ఎందుకు రావద్దు గుళ్ళెకు అంటే మీరు అంటరానోళ్ళట కదా అన్నారు వాళ్ళు. ఎవరు చెప్పింది వాళ్ళకి? ఎన్ని సంవత్సరాల కింద చెప్పింది మేము అంటరానోళ్ళని? ఇంకెంతకాలం ఉంటుంది అంటే బాలన్న 65లో బొందయ్య కొమరెల్లి జాతర పోతే అక్కడ కులం పేరుతో కొట్టిల్లని రాసిండు. కానీ ఇవాళ 2026లో కూడా కొడుతున్నారు. చాలా అద్భుతంగా బీఫ్ గురించి రాసిండు. బీఫ్ను కోస్తే కొడుతున్నారు, బీఫ్ను తరలిస్తే కొడుతున్నారు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కబేలాలన్నీ బీజేపీ పార్టీ వాళ్ళే. ఆవుల్ని నరికి ముక్కలు చంపి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నదంతా బీజేపీ వాళ్ళే. మళ్ళా గోమాత, గోరక్షక్ అని దళాలు ఏర్పాటు చేసేది వాళ్ళే. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మాకు పౌష్టికాహారం అందద్దు, ముస్లింలకి దళితులకి పౌష్టికాహారం అందద్దు, దళిత క్రిస్టియన్ పేరుతో రిజర్వేషన్ అందద్దు. అంటే ఫుడ్ అందద్దు, రిజర్వేషన్ అందద్దు, వాళ్ళు సావాలే, మలమాడి సావాలే. ద కాన్స్పిరసీ చాలా జాగ్రత్తగా పోతున్నది. చాలాసార్లు దేశపదాన్ని అంటుంటాడు, ఎడిపోతున్నాం పసునూరి, మనం ఎంత దారుణంగా అయిపోతున్నది రోజు రోజుకి. మనుషుల మధ్య ఈ మత విద్వేషాలు పెరిగిపోతున్నాయి, తెలంగాణ ఆగమవుతున్నది పసునూరి అని చెప్పి చాలాసార్లు దేశపదన్న ఆవేదన పడుతుంటాడు. అంటే చాలా జాగ్రత్తగా ఒక జాతిని టార్గెట్ చేసి చేస్తున్నటువంటి దాడి ఇది. ఈ దాడిలో ఇవాళ బీఫ్ గురించి ఒక దళిత రచయిత, ఒక మాదిగ రచయిత తన గుండెలు బాదుకొని చెప్తున్నటువంటి సంబురం ఈ పుస్తకం నిండా అలుముకొని ఉన్నది. అందుకు పొన్నాల బాలన్నకి నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. దీనికి కావ్య గౌరవం తీసుకొచ్చిండు, బీఫ్కి కావ్య గౌరవం తీసుకొచ్చిండు. అంటే చాలాసార్లు హిందుత్వవాదులు చేస్తున్న ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే బీఫ్ అంటే ఒకటి అనుకుంటున్నారు వాళ్ళు. బీఫ్ అంటే ఎద్దు కూడా నాయన, బీఫ్ అంటే దున్నపోతు కూడా నాయన. అవి ఏవి తెలియవు, మమ్మల్ని కొట్టడమే టార్గెట్ కాబట్టి
చాలా సింపుల్గా అది చేస్తారు. అసలు గోవధ చేసింది ఎవరు? గోవు పేరుతో యజ్ఞాలు చేసింది ఎవరు? అసలు మొట్టమొదటి కామదేవుని కోసుకొని తిన్నది ఎవరు? ఈ చరిత్ర అంతా మర్చిపోయి ఇవాళ మాకంట కట్టేటటువంటి పని చాలా జాగ్రత్తగా కుట్రపూరితంగా జరుగుతూ ఉన్నది. దానికి కారణం ఏంటంటే మనువాదము, మనుశృతి మమ్మల్ని తీసుకుపోయి మళ్ళీ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో కలపడమే. వాళ్ళ ఉద్దేశమే అది. కాబట్టి బాలన్న ఈ నవల ద్వారా చేస్తున్నటువంటి ఒక గొప్ప పని ఏంటంటే మా జాతి యొక్క సాంస్కృతిక ఔన్నత్యాన్ని ఎలుగెత్తి పట్టేటటువంటి పని చేసినందుకు బాలన్నకి మాదిగ జాతి రుణపడి ఉంటుంది. ఎంత గొప్పగా చెప్పుకొచ్చిందంటే మాదిగలే అంటరానోళ్ళంటే మాదిగలను అడుక్కునేటటువంటి కులాలు ఉన్నాయి. నాకు ఇన్ని రోజులు బైన్లోళ్ళు డక్కలోళ్ళు మాదిగలను అడుక్కుంటారని తెలుసు. కానీ మా బాలన్న ఏం చేసిందంటే మాస్టినోళ్ళని, నులక చెందయ్యలని, వాళ్ళని వీళ్ళని అంటే బాలన్నకి చాలా అద్భుతంగా ఉన్న ఒక అదేంటంటే మొత్తం విషయాన్ని చాలా సంక్షిప్తంగా చెప్పాలనే దాంట్లో ఒక్క సీన్లోనే మొత్తం చెప్పేటటువంటి పని చేసిండు. పొద్దున్నే రామయ్య చెప్పులు కుట్టడానికి లందకాడ కూర్చుంటే అన్ని కులాలోళ్ళు వచ్చి మాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలని రామయ్యని అడిగిండు, బొందేని అడిగిండు. అట్లనే వీళ్ళే అంటరానోళ్ళు, వీళ్ళే తిండి లేకుండా చస్తుంటే వీళ్ళని అడుక్కునేటటువంటి ఉపకులాలు ఉన్నాయి. అది సినిమాలో పుష్పలు అంటాడు కదా వాడు, నువ్వే కూలోను అంటే నీకో కూలోడారా అని చెప్పి కూలి పైసలు తెమ్మని పంపిస్తాడు, కొన్ని అసిస్టెంట్ పంపిస్తాడు అల్లు అర్జున్. అట్లా ఈ దళితుల్లో ఈ మాదిగలే అంటరానితనాన్ని అనుభవిస్తూ ఉన్నారు, వీళ్ళకే తిండి లేదు, వీళ్ళే కరువుతోటి అల్లాడుతున్నారు అంటే వీళ్ళని అడుక్కునేటటువంటి జాతి కూడా ఉన్నది అనేటటువంటి జాతులు కూడా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని బాలన్న చాలా అద్భుతంగా ఎస్టాబ్లిష్ చేసిండు. నాకు సుభద్రక్క గుర్తొచ్చింది, సుభద్రక్క రాయక్క మాన్యం గుర్తొచ్చింది. రాయక్క మాన్యంలో కూడా సేమ్ ఇదే జీవితం. అంటే మేము మీ దగ్గరనే త్యాగం తీసుకుంటాం తప్ప ఇంకో కులం దగ్గరికి పోయి అడుక్కోము అనేటటువంటి కుల కట్టుబాటుని ఆ డక్కలోళ్ళు ఎట్లా పాటిస్తారో అక్క అద్భుతంగా రాసుకొచ్చింది అందులో. సో బాలన్న కూడా ఇందులో ఆ విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పుకొచ్చిండు. తర్వాత నాకు బాలన్న నచ్చినటువంటి విషయం ఏంటంటే దళిత జాతి సంస్కృతి గురించి చెప్పడానికి ముఖ్యమైనటువంటి కొన్ని ఘట్టాలను ఎంచుకున్నాడు. ఆ ఘట్టాలు ఏమున్నాయి అని చెప్పేసి అన్నప్పుడు ముఖ్యంగా పెళ్లి, మాదిగ ఇళ్ళల్లో పెళ్లి ఎట్లా చేస్తారు అనేటటువంటి విషయాన్ని చాలా గొప్పగా చెప్పేటటువంటి పని చేసిండు. అట్లాగే గొడ్డును కోసుకున్నప్పుడు ఎట్లా పండుగ వాతావరణం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వచ్చిండు. ఆ గొడ్డును కోసేటటువంటి విషయంలో కూడా బొందయ్య ఒక సందర్భంలో ఏమంటాడంటే ఏం బతుకులు రా మాయి, ఈ సచ్చిన గొడ్లను కోసుకొని తినేటటువంటి కర్మ మాకు ఎవడు పెట్టిండ్రా అనేటటువంటి ఒక విసుగు నుండి బొందయ్య మాట్లాడుతాడు. కానీ అజయ్ దగ్గరకు వచ్చే వరకు మాత్రం మా నోటికింత పౌష్టికాహారం అందుతున్నది, మా జాతులు ఆకలి నుండి కరువు నుండి బయటపడి బట్టగట్టిర్రంటే దానికి కారణం ఈ గొడ్డు మాంసమే కదా అనేటటువంటి అవగాహన చదువుకున్నటువంటి అజయ్ దగ్గరకు వచ్చే వరకు చాలా స్పష్టంగా బలపడుతుంది. కాబట్టి మనకు బాలన్న ఎంత జాగ్రత్తగా చరిత్రను వర్తమానాన్ని ఇంటర్ప్రెట్ చేసేటటువంటి పని చేసిందంటే చాలా తక్కువ పేజీల్లోనే చాలా ఎక్కువ చరిత్రని, అంటే కవిత్వంలో ఎట్లయితే తనదైనటువంటి ఒక ముద్రను వేసిండో అదే పద్ధతిలో ఇక్కడ కూడా చాలా తక్కువ పేజీల్లోనే ఎక్కువ చరిత్రని కళ్ళ ముందు ఉంచేటటువంటి ప్రయత్నం చాలా గొప్పగా చేసిండు. అందుకు బాలన్నకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా అంబేద్కరిజాన్ని అంటే బాలన్న కాలంలో బాలన్నకి పుట్టినటువంటి ఆ మోయతుమ్మిద వాగు ఒడ్డు, ఆ ఉస్నాబాదు, ఆ సిద్దిపేట, ఆ ఏరియా ఉత్తర తెలంగాణ అంతా నక్సలైట్ ప్రభావంతో కూడుకున్నటువంటిది. అనేక మంది యువత ప్రాణాలు కోల్పోయినటువంటి గడ్డ, అనేక మంది జీవితాలు పోలీసు కేసుల్లో, పోలీసు దెబ్బల్లో నిర్వీర్యమైపోయినటువంటి చరిత్ర. అందులోకెళ్ళి బొందయ్య బొంబాయికి పోయి చదువు విలువను కనుగొని వచ్చి మళ్ళీ ఇక్కడ మీరందరూ చదువుకుంటేనే బాగుపడతారు అనేటటువంటి ఒక అవగాహనని తన కొడుకు అజయ్కి అందించి మీరు గొప్ప చదువులు చదవాలి, గొప్ప ఉద్యోగాలు చేయాలి అనేటటువంటి ఒక మాట తరం నుండి తరానికి మార్పుని సూచించేటటువంటి మాట. సో అట్లాంటి ఒక చదువుల దారిని చూపెట్టిండు తప్ప బాలన్న ఆయన ఎక్కడో కన్ఫ్యూజ్ కాలే, ఆయనలో చాలా స్పష్టత ఉన్నది, బహుజనవాదం ఉన్నది. కాంశీరామును గుర్తు చేసిండు. మాస్టర్జీ రాసిన అందుకో దండాలు బాబా అంబేద్కర, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో, ముందుగా నిన్ను దలిసి పాటలు వాడేము, చీకటి మా బతుకుల్లో వెలుగులు నిండంగో అని మాస్టర్జీ రాసినటువంటి 40 ఏళ్ల కింద రాసిన పాటని
బాలన్న ఈ నవలలో గుర్తు చేసేటటువంటి పని చేసిండు. అంటే ఒక ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని దళితులు ఎట్లా అందిపుచ్చుకున్నారు, ఎట్లా అంబేద్కర్ బాట పట్టిండ్లు అనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పేటటువంటి పని చేసిండు. కాబట్టి బాలన్నకి చాలా కాన్షియస్గా ఉన్నాడు. అంటే సామాజిక ప్రయోజనంతో కూడుకున్నటువంటి రచనలు మాత్రమే ఈ జాతికి అవసరం తప్ప కాలక్షేప రచనలు కాదు అనేటటువంటి విషయం కూడా బాలన్నకి బాగా తెలుసు. ముఖ్యంగా బాలన్న చాలా చదువుకున్నాడు. ఆ దళిత సాహిత్యాన్ని చదువుకున్నటువంటి నేపథ్యం నుండి తాను రాయాల్సినటువంటి ఒక వ్యాక్యూమ్ను కనుగొని ఆ వ్యాక్యూమ్ని ఫుల్ఫిల్ చేసేటటువంటి ఒక ప్రయత్నం చేసిండు. అది చాలా గొప్ప విషయము. తనకంటే ముందు అంటరాని వసంతం రాసినటువంటి కళ్యాణ్ రావు గారు కానీ, కక్క నవల రాసినటువంటి వేములెల్లన్న కానీ వాళ్ళ దృక్పథం నుండి ఈ అంటరాని జీవితాల్ని అక్షరాల్లోకి ఎత్తేటటువంటి పనిచేసినలు కానీ బాలన్న దగ్గరికి వచ్చేసరికి అది మరింత కన్స్ట్రక్టివ్ అయింది. అంటే నిజానికి ఇవాళ ఒక సంధి దశలో ఉన్నాం మనం. ఇవాళ దేశంలో మతమే రాజ్యంగా అవతరించినటువంటి సందర్భంలో, ఇవాళ విప్లవోద్యమం లాంటి అడుగంటిపోయినటువంటి సందర్భంలో, ఒక స్తబ్దత నెలకొన్నటువంటి కాలంలో మనం ఎటువైపు పయనించాలి, అనేక అస్తిత్వాలు ప్రమాదంలో పడ్డటువంటి సందర్భంలో తమ ఉనికిని కాపాడుకోవడానికి ఏం చేయాలో బాలన్న లాంటి ఈ నవల చెప్తుంది మనకు. లందె నవల మన అస్తిత్వాల్ని కాపాడుకోవాలి అంటే థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ అనేటటువంటి ఒక మాట ఎట్లయితే ఉన్నదో, బాలన్నకి ఒక విశాలమైనటువంటి దృక్పథం ఉన్నది. కానీ దాన్ని తన జాతి యొక్క ప్రయోజనం కోసం, తన జాతి చరిత్రని కన్స్ట్రక్టివ్గా నిర్మించేటటువంటి ఉద్దేశంతో చాలా చక్కగా ఈ నవలను తీసుకొచ్చిండు. చదువుతున్నంతసేపు సుభద్రక్క చెప్పినట్టు మాదిగ వాడలోనే మనం ఉంటాం. ఆ మాదిగ వాడలోనే మన కళ్ళ ముందు ఆ జీవితాలు కనబడుతుంటాయి. నాకేమనిపించిందంటే ఈ నవల చదువుతున్నప్పుడు బిలో పావర్టీ లైన్ అని ఒక మాట ఉంది మనకి. దేశానికి స్వాతంత్రం వచ్చిన ఈ 79 ఏళ్ల తర్వాత బిలో పావర్టీ లైన్లో ఎవరు ఉన్నారని చూస్తే మాదిగలే ఉంటారు ఈ దేశంలో. కాబట్టి ఆ బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి వాళ్ళ జీవితం అందరికీ ఉండదు. బాలన్నకు ఉన్నది ఆ జీవితం. కాబట్టే ఆయన దోసెడు కన్నీళ్లతోటి ఈ లంద నవలను తీసుకొచ్చేటటువంటి పని చేసే ఈ నవల పైన 3 తరాల మాదిగల బతుకు తన్లాట అనేటటువంటి ఒక మాటని చాలా స్పష్టంగా పేర్కొనడం కూడా జరిగింది. బాలన్న ముందు మాట కూడా తక్కువేమి లేదు. ఆయన చెప్పుకున్న దాంట్లో ఆ మాదిగ భాషకు సంబంధించినటువంటి పట్టు బాలన్నకి ఎంత అద్భుతంగా ఉన్నదంటే ద ఈస్థెటిక్స్ ఆఫ్ మాదిగా లాంగ్వేజ్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని చాలా బలంగా తీసుకొచ్చిన. అంటే మేము పత్రికల కోసం రాస్తేనో, ఇంకొకరి మెప్పు కోసం రాస్తేనో మాదైన భాష మాకు రాదు. ఎందుకంటే వాళ్ళు ప్రచురించుకుంటారో లేదో మేము అచ్చమైన మాదిగ భాషలో రాస్తే అనేటటువంటి ఒక భయం ఉంటుంది. కానీ ఎవరు ప్రచురించకపోయినా మాకు సంబంధం లేదు, మాదైన జీవితాన్ని మేము అక్షరాలకు ఎత్తుతాము అని చెప్పి అనుకున్నప్పుడు మాత్రం మా ఒరిజినల్ భాష వస్తుంది. ఆ ఒరిజినల్ భాషకు పట్టం కట్టిండు పొన్నాల బాలన్న అనేటటువంటి విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మిత్రుల గట్టిగా కొట్టచ్చు చప్పట్లు. ఎంత అద్భుతమైన భాష అంటే చాలా సజీవమైనటువంటి భాష, చాలా సజీవమైనటువంటి భాష. భాషని మనం కాపాడుకోవడానికి దేశపదన్న చాలాసార్లు చెప్తుంటాడు. పల్లెటూరులో ఒక కూలి తల్లి దగ్గరికి పోయి దోసిలి పడితే ముత్యాల్లాంటి భాష ఆమె నోటి నుండి రాలుతుంది అనేటటువంటి ఒక పోలిక చెప్తారు. గుగివా తియాంగో ఏమన్నాడంటే భాష అంటే 2 వ్యక్తుల మధ్య సంబంధాన్ని కలిపేది మాత్రమే కాదు, అది 2 వ్యక్తుల మధ్య సంబంధాన్ని తెగ్గొట్టడానికి కూడా ఆధారమవుతుంది అని చెప్పిండు. ఇవాళ మా సంస్కృతిని మర్చిపోయేటటువంటి దశలోకి నెట్టివేయబడతా ఉన్నాం. మా భాషని మేము కోల్పోయేటటువంటి దశలోకి నెట్టివేయబడతా ఉన్నటువంటి కాలంలో వచ్చినటువంటి ఒక గొప్ప నవలగా నేను లందె చూస్తా ఉన్నా. ఇది రేపటి తరాలకి ఒక తరగని ఆస్తిగా నిలబడుతుంది అనేటటువంటి విషయాన్ని బల్లగుద్ది ఇక్కడ నుండి ప్రకటిస్తా ఉన్నా. అందుకు మా బాలన్నకి మరీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది రేపు యూనివర్సిటీలలో పాఠ్యాంశంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. రేపటి తరాలు చదువుకొని వారి మూలాల్ని వెతుక్కునేటటువంటి పని. నాకేమనిపించిందంటే బాలన్న రాసిన చాలా పదాలు నేను మర్చిపోయినా, నాకు అర్థం కాని పదాలు కూడా చాలా ఉన్నాయి. నాకే అర్థం కాలేదు అంటే బాలన్న కొడుకు అభినవ్కి అర్థమైద్దో లేదో అనేటటువంటి ఒక డౌట్ కూడా నాకు ఏర్పడ్డది. ఇప్పుడు ఆ డౌటు, ఆ పదాలకు అర్థాలు ఏ డిక్షనరీలో లేవు. మళ్ళా బాలన్న చెప్పాలి కూర్చోబెట్టి, బిడ్డ దీని ఉద్దేశం ఇదే అని. సో కాబట్టి అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి నవలని తీసుకొచ్చి రేపటి తరాలకి అందించేటటువంటి పని చేస్తున్నందుకు బాలన్నకి, ముఖ్యంగా మా ఆర్కే
సారు పర్స్పెక్టివ్ తరపున మంచి నవలని మంచి సాహిత్యాన్ని వారు ముద్రించి ప్రచురిస్తున్నందుకు కూడా మరి ధన్యవాదాలు తెలుస్తూ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు. మాదిగలు అంటే అంటరాని వాళ్ళు, అంటబడని వాళ్ళు, ఈ దేశంలో దగా పడ్డటువంటి వాళ్ళు అనేటటువంటి మాట ఎప్పుడు చెప్తూనే ఉంటారు. కానీ నేను దానికి చేసినటువంటి ఒక పని ఏంటంటే కేవలం అది మాత్రమే కాదు, ఈ దేశ నిర్మాతలం మేము అనేటటువంటి ఒక మాట చెప్తూ చిర్రాసిటికన మీద నేను డప్పునై మోగుతుంటా, ఈ దేశ మూలవాసి నేనై మీ అందరినీ సాదుతుంటా, చిర్రాసిటికన మీద నేను డప్పునై మోగుతుంటా, ఈ దేశ మూలవాసి నేనై మీ అందరినీ సాదుతుంటా, మాదిగా నా పేరు జంబు ద్వీపమే నా ఊరు, మాదిగా నా పేరు జంబు ద్వీపమే నా ఊరు, ఆత్మగౌరవము నా శ్వాస, రాజ్యాధికారమే నా ఆశ, చిర్రాసిటికే నా మీద నేను డప్పునై మోగుతుంటా, ఈ దేశ మూలవాసి నేనై మీ అందరినీ సాదుతుంటా అని చెప్పి ది ఫస్ట్ సైంటిస్ట్ ఇన్ ఇండియా ఈజ్ ఎ మాదిగా. ఎందుకు అంటే తొండం బొక్కెన కనిపెట్టి వ్యవసాయానికి ప్రాణం పోసిన వాడు మాదిగా. ది ఫస్ట్ జర్నలిస్ట్ మా రంగాచారన్న ఉన్నాడు, ది ఫస్ట్ జర్నలిస్ట్ ఇన్ ఇండియా ఈజ్ ఆల్సో ఏ మాదిగా. ఎందుకంటే డప్పు సాటింపేచి వాడు సమాచారాన్ని అందించినోడు మొట్టమొదటి జర్నలిస్ట్ మాదిగనే. అట్లాగే ఇవాళ వాటర్ బాటిళ్ళు మనం కిన్లేలు బిస్లరీలు కొనుక్కుంటా ఉన్నాం, నీటిని నిల్వ చేసేటటువంటి తోలుతిత్తిని కనిపెట్టిన మొట్టమొదటి సైంటిస్ట్ కూడా మాదిగనే. సో ఈ దేశానికి ఒక సంస్కృతిని ఇచ్చినవాడు, ఇవాళ సంగీతానికి ప్రాణం పోసింది మా డప్పు. అక్కడెక్కడో ఆస్కార్ అవార్డు అందుకున్న నాటు పాట కొట్టింది డప్పు. ఆ డప్పు లేకపోతే ఆస్కార్ అవార్డు లేదు అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడి నుండి నేను ప్రకటిస్తా ఉన్న మిత్రులారా. సో కాబట్టి మాదిగలు చేసినటువంటి కృషి త్యాగము చాలా విలువైంది. ఉద్యమాలకి ఊతం అందించినటువంటి ఒక గొప్ప చరిత్ర కూడా మాదిగలకి ఉన్నది అనే విషయాన్ని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ఎక్కువసేపు మాట్లాడినందుకు మన్నించమని కోరుతూ మరొకసారి మా బాలన్నకి జై భీమ్, థ్యాంక్ యూ అనండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.